నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంతర్గత తగాదాలు కొత్తేమీ కాదు. అందుకే హస్తమును ఎవరు ఓడించాల్సిన పని లేదు. ఆ పార్టీని ఆ పార్టీ పెద్దలే ఓడించుకుంటారని చాలా మంది సెటైరికల్ గా చెబుతూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అధికారంలో ఉంది. గెలవాల్సిన హర్యానాలో గెలుపు ముందు బోర్ల పడింది. మహారాష్ట్రలోనూ అంతే. ఇక ఢిల్లీలో అయితే అడ్రస్ లేదు. బీహార్ లో కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా తమ మార్కు చూపించి ప్రజల్ని మెప్పించాలని అనుకోవాలి. కానీ హైకమాండ్ మాత్రం సొంత పార్టీ నేతల్ని బలహీనం చేసే టాస్క్ ను అమలు చేస్తుంది. తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీకి స్కోప్ లేదు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, మునుగోడు ఉప ఎన్నికల వరకు కాంగ్రెస్ భవిష్యత్తుపై ఎవరికీ నమ్మకం లేదు. కానీ ఆ తర్వాత బీజేపీ చేసిన మార్పులు, రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు నమ్మకం కలిసి కాంగ్రెస్ కు హైప్ వచ్చింది. రేవంత్ రెడ్డి శ్రమపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ కనీసం మంత్రుల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వలేదు. 6 మంత్రి పదవుల్ని ఖాళీగా పెట్టి భర్తీ చేయడానికి తంటాలు పడుతున్నారు. కులాల సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం చూసుకుని రేవంత్ ఇచ్చిన జాబితాను పక్కన పెట్టేశారు. దీంతో మీరు సిఫారసు చేసిన వారికే పదవులు ఇస్తానని ఆయన మీడియా ముందు చెప్పుకోవాల్సి వచ్చింది. హైకమాండ్ రేవంత్ రెడ్డితో అనుసరిస్తున్న తీరు వల్ల ఆయనకు, రాహుల్ కు మధ్య గ్యాప్ పెరిగిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? పార్టీలోనే ఉంటూ ఇతర పార్టీలతో కుమ్మక్కై రాజకీయాలు చేసి తాము కాంగ్రెస్ సీనియర్లం అని సర్టిఫికెట్లు స్వయంగా ఇచ్చుకుని పెత్తనం చెలాయించుకునే వారిని బలపరిచి రేవంత్ రెడ్డిని బలహీనపరిచేలా చేస్తే ఎవరికి లాభం? రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడుతున్న తీరుపై ఆయనకు హైకమాండ్ ముద్ర వేయాల్సిన అవసరం లేదు. కానీ ముందరి కాళ్లకు బంధం వేసి బోర్లా పడేలా చేస్తే మాత్రం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి నష్టపోయేది ఏమీ ఉండదని, కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా నష్టపోతుందని చెప్పాలి. మరి ఇప్పటికైనా రేవంత్ విషయంలోనే కాదు, ఇతర రాష్ట్రాల అంశంలో కూడా కాంగ్రెస్ తమ తీరును మార్చుకుంటే మంచిది. లేదంటే వచ్చే ఎన్నికల్లో మరో ఢిల్లీ అయ్యే అవకాశం ఉంటుంది.